బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం బోధ్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని వెనక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3 ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని రిమ్స్కు తరలించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి యూపీలోని గోరఖ్పూర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం బోధ్ క్రాస్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి 44 పైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. తెల్లవారుజామున లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఓవర్టేక్ చేస్తున్న సమయంలో బస్సు లెఫ్ట్ వైపు భాగము లారీ వెనుక వైపు ఢీకొట్టడంతో బస్సు ముందు భాగంలో కూర్చున్నటువంటి 2 వ్యక్తులు అక్కడక్కడ మృతి చెందడం జరిగింది. మరో 3కి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. మరికొంతమందికి బస్సు కూడా గాయాలు కావడం జరిగింది. ఒకటేసారిగా నిద్రలో ఉన్నటువంటి వ్యక్తులకు ఒకటేసారి ప్రమాదం చోటు చేసుకోవడంతో ఏం జరిగిందో కూడా తెలియలేదు. అదేవిధంగా డ్రైవర్ పరారీలో ఉన్నట్టుగా ప్రాథమికంగా సమాచారం అవుతుంది. ముఖ్యంగా ఈ బస్సు హైదరాబాద్ నుండి యూపీలోని గోరఖ్పూర్ వెళ్తుంది. అక్కడ నుంచి వారణాసి వరకు వెళ్లేటువంటి ప్రయాణికులు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ఈ స్లీపర్ బస్సు ముఖ్యంగా అక్కడ తీర్థయాత్రలకు వెళ్తున్నటువంటి ప్రయాణికులు కూడా ఎక్కువ మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. బస్సులు సుమారుగా 55 నుంచి 60 మంది వరకు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా బస్సు ఓవర్ స్పీడ్ అదేవిధంగా ఓవర్టేక్ చేయాలనేటువంటి ప్రయత్నం, అందులో భాగంగా లారీ సైడ్ ఇవ్వకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. బస్సు ముందు భాగంలో కూర్చున్నటువంటి వ్యక్తులు ఈ ప్రమాదానికి గురి కావడం జరిగింది. ముఖ్యంగా ఈ బోత్ నేరేడిగొండ క్రాస్ రోడ్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దానికి తోడు కూడా ముఖ్యంగా తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. మరికొంతమంది కూడా గాయాలు కావడంతో ఇక్కడ నేరేడిగొండలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితే చికిత్స అందిస్తున్నారు. తీవ్ర గాయాలైనటువంటి వారిని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తరలించి అయితే చికిత్స అందిస్తున్నారు. వాళ్ళు అందిస్తున్నట్టుగా పోలీసులు తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.